బహుగా ఫలించినచో మహిమ కలుగును తండ్రికి. ఈ రీతిగా ఫలించినచో శిష్యులయుండెదరు. ఈ రీతిగా ఫలించినచో శిష్యులయుండెదరు. ఇంకో పదం ఉంది, కెలిల్ అనే పదం. దానికి ఏమర్థం అంటే దానికి కూడా అదే అర్థం వస్తుంది, కిరీటము అని అర్థం. తన పేరుకు తగినట్టుగానే తన జీవితం కిరీటము పొందినట్లుగానే ఉంది. అది మనందరికీ బాగా ఎరుకే. ఇక్కడున్న మనమందరము గ్రహించాం, ఎన్నోసార్లు విన్నాం, ఎన్నోసార్లు మనం చదివాం స్టెఫను గురించి. స్టెఫను గురించి 6వ అధ్యాయం 7వ అధ్యాయంలోనే మనం చూస్తాం దివ్యమైన సంగతులు ఎన్నో. అయితే మొదటిగా తన ఆత్మీయమైనటువంటి స్థితి ఏంటి అని అంటే తాను నింపబడ్డాడు. ఎలా నింపబడ్డాడు, దేనితో నింపబడ్డాడు, కొన్ని మాటలు ఇవి జ్ఞాపకం చేసి ఆ తర్వాత మనం వర్తమానంలోనికి ముందుకు వెళ్తాం. జ్ఞాపకం చేసుకుంటే మొదటిగా తాను దేనితో నింపబడ్డాడు అన్నప్పుడు అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయం 3వ వచనంలో, కాబట్టి సహోదరులారా ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొనినటువంటి వాడు స్టెఫను. ఎవరంట? మొదటిగా ఆత్మతో నింపబడినటువంటి వాడు స్టెఫను. తన మొదటి స్థితి ఆత్మీయమైనటువంటి స్థితి ఇక్కడ కనబడుతుంది. ఆత్మతో నింపబడినవాడు. ఆత్మతో నడిపించబడటం వేరే, ఆత్మను కలిగి ఉండటం వేరే, ఆత్మచేత నింపబడటం వేరే. చక్కని వ్యత్యాసం కలదు దానికి. ఆత్మచేత నింపబడటం, ఆత్మచేత నడిపించబడటం, ఆత్మను కలిగి ఉండటం. నాడు తాను ఆత్మచేత నింపబడినటువంటి వాడు. ఏ ఆత్మచేత? దైవ ఆత్మచేత నింపబడినటువంటి వాడు అనేది మనం చూడొచ్చు అక్కడ. రెండవదిగా తాను దేనితో నింపబడినవాడు? జ్ఞానముతో నింపబడినటువంటి వాడు. ఏ జ్ఞానంతో నింపబడినవాడు? దైవ జ్ఞానముతో నిండుకొనిన మనుషుడు. ఈ లోక జ్ఞానం కాదు అది. ఈ లోక జ్ఞానం గురించి రాయబడింది. ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి ఎలా ఉంటుందంట? వెరితనముతో పోల్చాడు. ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి ఎలాంటిది అని అంటే పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. 1 కొరింథీ 1:18 అంటాడు, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెరితనం. ఒకవేళ జ్ఞానం ఉండొచ్చు, అది కొంతవరకే, కానీ అదేమి ఆత్మ సంబంధమైనది కాదు. ఇప్పుడు ఈ మనుషుడు స్టెఫను తన స్థితిని జ్ఞాపకం చేస్తే జ్ఞానముతో నింపబడినటువంటి మనుషుడు. ఏ జ్ఞానం ఇది? దైవ జ్ఞానము చేత నింపబడినటువంటి వాడు. రాయబడిన మాటను చూస్తాం. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో ఏమని రాయబడింది? యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు అని రాయబడింది. ఇంకో చక్కని మాట జ్ఞాపకం చేసుకుంటే యెషయా గ్రంథము 28వ అధ్యాయం ఆఖరి వచనంలో ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తి, అధికమైన బుద్ధి అనుగ్రహించేవాడు ఆయనే అని రాయబడుతూ వచ్చింది. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనమా? కొలస్సీలకు రాసిన పత్రిక, దయచేసి రండి, 2వ అధ్యాయము 3వ వచనము, బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, 5వ వచనంలో అనుకుంటాను, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువై ఉన్నడా అతడు దేవుని అడుగవలెను. ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటే ఎవరి మనుషుడు? దైవ జ్ఞానము చేత నింపబడినటువంటి వాడు. తన స్థితి అది. అండ్ దయచేసి మరొక మాటను జ్ఞాపకం చేసుకుంటే దేని చేత తాను నింపబడినటువంటి వాడు? మరొక మాటకు వస్తే 5వ వచనంలో, ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతో నిండుకొనినటువంటి వాడు. విశ్వాసముతో నిండుకొనినవాడు. ఇక్కడ కూడా అంతే. విశ్వాసం కలిగి ఉండటం వేరే, విశ్వాసం ఉంచటం వేరే.
విశ్వాసం చేత నడిపించబడటం వేరే, విశ్వాసముతో ప్రార్థన చేయటం వేరే, విశ్వాసం చేత నింపబడటము వేరే. విశ్వాసం అనేది అది ఆత్మ అనుగ్రహించు వరం అంట. దయచేసి రండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 12వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 8వ వచనం. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలంగా బుద్ధివాక్యమును, మరొకనికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును, మరొకనికి ఆత్మ వలననే విశ్వాసమును. చాలంతే. ఆత్మ అనుగ్రహించేటటువంటి వరం ఏంటి అంటే విశ్వాసము. ఆత్మ మూలంగానే విశ్వాసం. ఇప్పుడు ఇంకో మాట చెప్తే, రక్షణ ఆరంభము విశ్వాసము. చెప్పాడు కదా అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం 31లో, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ. విశ్వాసం యొక్క ఆరంభము, రక్షణ ఆరంభము విశ్వాసమే. విశ్వాసం యొక్క కొనసాగింపు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనటువంటి యేసు వైపు చూచుచు అన్నాడు. విశ్వాసము రక్షణ ఆరంభం విశ్వాసము, విశ్వాసము కొనసాగింపు దాని మీదనే, విశ్వాసం యొక్క ముగింపు. ఇంకా 2 తిమోతి 4వ అధ్యాయం 8వ వచనంలో ఏం రాయబడింది? నా పరుగు కడముట్టించి తిని. చదవండి, 2 తిమోతి 4వ అధ్యాయమా 7-8 వచనాలు. మంచి పోరాటము నేను పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటము. చాలంతే. ఇక ఆరంభం విశ్వాసము, కొనసాగింపు విశ్వాసము, ముగింపు విశ్వాసముతోటే ముగించబడుతుంది. ఇక్కడ ఈ వ్యక్తి మనుషుని జ్ఞాపకం చేసుకుంటే ఎలా ఉన్నాడు? తన స్థితి విశ్వాసముతో నింపబడినటువంటి వాడు. మరి 4వది ఇంకో మాట, పరిశుద్ధ ఆత్మతో నిండుకొనిన వాడైన స్టెఫను. పరిశుద్ధాత్మ 7 కార్యములు చేస్తుంది. 7 కార్యము ఒక వ్యక్తి జీవితంలో పరిశుద్ధాత్మ కార్యాలు చేస్తాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ చేత నింపబడాలంటే పరిశుద్ధమైన జీవితం అవసరం. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడని రాయబడింది. కాబట్టి నేను పరిశుద్ధుడనే ఉన్న ప్రకారం మీరును పరిశుద్ధులై ఉండవాలి. సమస్త విషయములలో పరిశుద్ధత ఉంటేనే పరిశుద్ధాత్మ చేత నింపబడగలం. కానీ ఏమాత్రం అందులో కొరత ఉంటే పరిశుద్ధాత్మ చేత ఏం నింపబడం, నడిపించబడలేం. తను మరొకటి ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే తనను గురించి రాయబడింది. ఇక 5వదిగా 8వ వచనం, 6వ అధ్యాయం 8వ వచనంలో, స్టెఫను కృపతో నింపబడినవాడు. కృపతో నింపబడినవాడు, కృపతో నిండుకొనినవాడు. ఆత్మీయంగా జ్ఞాపకం చేసుకుంటే స్టెఫను చాలా బీదవాడు, అయితే ఆత్మీయతలో చాలా ఐశ్వర్యవంతుడు, కృప పొందినవాడు. ఆత్మీయతలో దైవ కృపలోనికి వచ్చినవాడు. దేవుని కృప తన పట్ల అక్కడ జరగటం మనం చూస్తాం. గొప్ప మహత్కార్యాలు, గొప్ప సూచక్రియలు జరుగుతున్నాయి, క్రియారూపములగుచున్నవి తన ద్వారా. ఎట్లా? అది దేవుని కృపను బట్టి. తనలో కార్యసాధకమగు విశ్వాసము, తనలో కార్యసాధకమగు విశ్వాసము చేత ఆ దైవ కృప తనలోని గొప్ప కార్యములు చేయటం మనం అక్కడ చూస్తాం. అందుకే ఆఖరిదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇప్పుడు ఈ కృప, దీనికంటే ముందు ఒక మాట చెప్పి ముందుకు వెళ్తాను. కృపతో నింపబడ్డాడు అని అంటే కృప మనకు బోధిస్తుంది ఎలా బ్రతకాలో కూడా ఈ లోకంలో. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం అంటాడు, సమస్త మనుషులకు రక్షణకరమైన కృప ప్రత్యక్షమైంది. అది మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. కృప ప్రత్యక్షమైందని అంటే అది మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ కృప మనకు బోధించుచున్నదంట. ఏమని బోధించింది? తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, దయచేసి రండి, 12వ వచనం అనుకుంటాను.
ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించమని చాలంతే. మనకు బోధించుతుంది ఏమని అంటే, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించమని మనకు తెలియజేస్తుంది కృప. కొన్నిటిని విసర్జించాలి మనం. విసర్జించాల్సినవి కొన్ని ఉన్నాయి. కోపము, ఆగ్రహము, దూషణ, బూతులు, ఇలాంటివి కొన్ని విసర్జించాల్సినవి మనం. అవి విసర్జించితేనే కృపతో నింపబడతాం, కానీ అవి విసర్జించకుండా దేవుని కృపతో నింపబడటం అనేది అసాధ్యం. ఇంకేం నేర్పిస్తుంది అక్కడ? ఇంకో మాట చదవండి, అక్కడే 14 వచ్చింది అనుకుంటాను. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలు యందు ఆసక్తి గల ప్రజలను, దానికంటే ముందు ఇక్కడ 13 వచనంలోనే, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు కృప మనతో ఏం చేస్తుంది, ఏం మాట్లాడుతుందంటే, ఈ లోకంలో మనం స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితో బ్రతకాలని మనకు తెలియజేస్తుంది. ఇక కింద కృప మనకు మరలా ఏం తెలియజేస్తుందంటే, సత్క్రియలు చేయవలనని మనకు నేర్పుతుంది. ఇది మన జీవితంలో ఉంటేనే దేవుని కృపచేత నింపబడగలం, కానీ లేకుంటే లేదు. మరొక మాట తనను గురించి రాయబడింది 7వదిగా ఏంటి అని అంటే, దయచేసి అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 8వ వచనంలో, స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండిన వాడే. చాలా బలముతో నింపబడినటువంటి వాడు. ఏ బలం ఇది? దైవ బలం. దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనంలో రాయబడింది, తమ దేవుని ఎరుగువారు బలముతో గొప్ప కార్యములు చేస్తారంట. కాబట్టి జ్ఞాపకం చేసుకుంటే, కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను అని అంటాడు. 81వ కీర్తన 1వ వచనంలో అంటాడు, మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయడు. ఆయన ఏమై ఉన్నవాడు? బలము అయినాడు. స్టెఫను ఏమై ఉన్నాడు? బలముతో నింపబడినటువంటి వాడు. ఏ బలం ఇది? దైవ బలం. దైవ బలము చేతనే కార్యాలు జరుగుతాయి. దైవ బలము చేతనే క్రియలు జరుగుతాయి. గొప్ప కార్యాలు, సూచక్రియలు, అద్భుతాలు జరుగుతాయి తప్ప దేవుని బలము లేకుండా జరగదు. ఈ మొదటి భాగంగా జ్ఞాపకం చేసుకుంటే, స్టెఫను యొక్క ఆత్మీయ స్థితి ఏంటంటే, ఆత్మతో నింపబడినవాడు, జ్ఞానముతో నింపబడినవాడు, విశ్వాసము చేత నింపబడినవాడు, పరిశుద్ధాత్మ చేత నింపబడినవాడు, కృపతో నిండుకొనినవాడు, బలముతో నింపబడినటువంటి వాడు. ఈ 7 అంతల అనుభవంలో తన ఆత్మీయమైనటువంటి ఈరోజు యాత్ర జీవితంలో కొనసాగుతున్నటువంటి మనం, రక్షణ పొందామని చెప్పుకునే మనం, విశ్వాసంలోనికి వచ్చినటువంటి మన జీవితాలు, ఇవి మన జీవితాల్లో కొనసాగాలి. వీటి యందు మనం నడుచుకోవాలి. వీటిలో మనం నింపబడాలి. వీటి చేత మనము నడిపించబడాలి. జయ జీవితం పొందాలి వీటి చేత. అలా ఉందా మన విశ్వాసం? అలా ఉందా మన జీవితం? అలా నడుచుకుంటున్నామా మనం? స్టెఫను ఎలాంటి వాడంటే, నిండుకొనినవాడు, నింపబడినటువంటి వాడు అనేది మనం చూస్తాం. ఇప్పుడు దయచేసి రండి దేవుని వాక్యంలో నుండి. రెండవదిగా ఇప్పుడు ఈ భాగంలోనికి వస్తే, క్రైస్తవ జీవితానికి ఒక మాదిరి స్టెఫను. ఈనాటి క్రైస్తవ్యానికి తాను ఏం నేర్పించుతున్నాడు? తన యుద్ధ నుండి మనం నేర్చుకోవాల్సిన ఆత్మ సంబంధమైన సంగతులు ఏంటివి? దయచేసి రండి అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనుడి. చాలంతే. ఎవరంటండి? మంచి పేరు పొందినవాడు. మంచి పేరు పొందినవాడు ఎవరు? స్టెఫను అంతమంది ప్రజలలో ఎలాంటి వ్యక్తిగా ఉన్నాడు? అంతమందిలో కొంతమందిని ఏర్పరచుకున్నారంట. ఎందుకు ఏర్పరచుకున్నారు? 2వ మాటకి వెళ్దాం. తాను ఏర్పరచబడినటువంటి 7 ప్రథముడు
అక్కడ రాయబడుతూ వచ్చాడు స్టెఫను. మరి ఈ స్టెఫను తనని గురించి రాయబడుతూ వచ్చినటువంటి మొదటి మాట ఏంటంటే మంచి పేరు పొందినవాడు. మంచి పేరు. మన గురించి ఏం రాయబడాలి, మన గురించి ఏం చెప్పబడాలి అనే దానికి నిదర్శనం ఇక్కడ మంచి పేరు పొందినవాడు. మనం ఏమని పిలువబడాలి మరి అంటే మనము లోపలికి వచ్చేటప్పుడు మాత్రమే మంచివారమైతే సరిపోదు. బయట వెలుపల జీవితం, సంగమునకు వెలుపల మన జీవితం మంచి పేరుగా ఉందా? ఇరుగు పొరుగు వారి పట్ల మంచిగా ఉందా? తర్వాత మనం ఉండే స్థలం ఎక్కడైతే ఉందో మంచి పేరుగానే ఉందా? ఆ శ్రేష్టమైనటువంటి నామం మనకు పెట్టబడింది కదా. ఏమని? యాకోబు పత్రిక 2:7 శ్రేష్టమైన మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామం దూషించు వారు వీరే కదా. మనకేం పెట్టబడింది? శ్రేష్టమైన నామం పెట్టబడింది. ఏమని? దేవుని ప్రజలు, దేవుని కుమారులు, దేవుని కుమార్తెలను పెట్టబడింది కదా. దేవుని కుమారులంగా, దేవుని కుమార్తెలంగా పిలువబడుతున్నాం. మన జీవితాల్లో ఇలాంటి సాక్ష్యము బహిరంగంగా మనము మన గురించి ఉందా? మంచి పేరు పొందినటువంటి వాడు స్టెఫను. తన గురించి రాయబడింది మంచి పేరు పొందినవాడు. 3 వ్యక్తుల గురించి రాయబడింది మంచి పేరు పొందినవాడని దేవుని వాక్యంలో. ఎవరో చెప్తారా? మొదటిగా ఈ వ్యక్తి ఇక్కడ స్టెఫను గురించి. ఇంకిద్దరు వ్యక్తులు ఉన్నారు. ఎవరు చెప్తారా? రండి దయచేసి అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 2వ వచనం. అతడు లుస్త్రాలోను ఈకొనియాలోను ఉన్న సహోదరి వలన మంచి పేరు పొందినవాడు. ఎవరైనా? ఎవరు? తిమోతి. తిమోతిని గురించి రాయబడింది. ఎవరు? మంచి పేరు పొందినటువంటి వాడంట అతడు లుస్త్రాలోను ఈకొనియాలోను. ఇంకో వ్యక్తి గురించి అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము. దయచేసి రండి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 22వ వచనం. అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడవాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడునైనా శతాధిపతి యొక్క కొర్నేలి అని ఒక మనుష్యుడు ఉన్నాడు. చాలంతే. ఒక మనుష్యుడు. ఎవరి మనుష్యుడు? కొర్నేలి. తన గురించి ఏం రాయబడిందంటే మంచి పేరు పొందినటువంటి వాడు. ఇప్పుడు రండి దయచేసి ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. ఒకటి జన్మదినము కంటే మరణదినమే మేలు. మనకు అది అవసరం లేదులేండి, ఇది మాత్రమే చాలు. ఏంటి? సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. మంచి పేరు మేలు. సుగంధ తైలము ఎంత పరిమళ వాసన వస్తుందండి, ఎంత సువాసన వెదజల్లిద్ది, ఎంత శ్రేష్టమైనటువంటిది అది, ఎంత విలువైంది అది సుగంధ తైలం. అయితే దానికంటే మించినది ఏంటంటే మంచి పేరు. మంచి పేరు. ఈరోజు ఆత్మీయంగా చేరి వచ్చిన మన జీవితాలు ఎలాంటివిగా ఉన్నాయి? స్టెఫను తన జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటే తాను ఆ ప్రజల మధ్యలో ఎలాంటి వాడుగా ఉన్నాడని మంచి పేరు పొందినటువంటి వాడు. ఈరోజు మనం ఎలాంటి వారిగా ఉన్నాం? మంచి పేరుందా? జీవితానికి తగినటువంటి విధానములో ఉన్నామా? ఎలా మంచివారము? మరి మనం నడిచే విధానాన్ని బట్టి, మన ఆలోచనలు బట్టి, మన తలంపులను బట్టి, మన ఉద్దేశాలను బట్టి ప్రభు చేతి కింద మనం ఉంటే మంచి పేరు. మంచి పేరు ఎంత మేలు. జ్ఞాపకం చేసుకుంటే ఫ్రూట్స్ అన్నిట్లో కూడా ఒక ఉదాహరణ చెప్పి వెళ్దాం ముందుకు. ఫ్రూట్స్ అన్నిట్లలో కూడా దేనికి రేట్ ఎక్కువ? డ్రై ఫ్రూట్స్ రేట్ ఎక్కువ, లేకపోతే ఇప్పుడు దొరికే వీటికి రేట్ ఎక్కువ? దేనికి ఉంటాయండి? ఫ్రూట్స్ అన్ని తాజాగా ఉన్నా కానీ దేనికి రేట్ ఎక్కువ ఉంటాయి? ఎండిపోయిన దానికి రేట్ ఎక్కువ. దేనికి? డ్రై ఫ్రూట్స్కి. ఎండిపోయిన దానికి అంత రేట్ ఎక్కువ. ఎంత తాజాగా ఉన్నా వాటికి రేటు తక్కువే.
డ్రై ఫ్రూట్స్ ముందు, ఎండిపోయిన వాటికి ఎక్కువ. అట్లాగే ఆత్మీయంగా జ్ఞాపకం చేసుకుంటే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినటువంటి భక్తులు ఎంతోమంది ఉన్నారు. వారిలో ఒకరిని మనం జ్ఞాపకం చేసుకుంటే దైవజనులు బ్రదర్ భక్సింగ్ గారు ఎంత విలువైన వాడు, ఎంత మంచి పేరు పొందినటువంటి వాడు. ఎలా? ప్రభు పట్ల తాను జీవించిన జీవితం అలాంటిది. ప్రభు పట్ల తాను జీవించిన జీవితం ఎంత శ్రేష్టమైనదో, దేవుని చిత్తానికి లోబడి, దేవుని అధికారానికి లోబడి, దేవుని ఇష్టం చొప్పున నడిచినవాడు, మంచి పేరు పొందినవాడు. ఇంకా చూస్తాం భక్తులు వీరి జీవితాలు. తిమోతిని గురించి రాయబడింది, మంచి పేరు పొందినవాడు. లుస్త్రాలో ఇకొనేలు. కొర్నేలు గురించి రాయబడింది, మంచి పేరు పొందినవాడు. ఈరోజు మన సంగతి ఏంటి? పేరు అబ్రహాము. మరి అబ్రహాం లాగా ఉందా? లేదు కదా. పేరు సమాధానం ఉందా? సమాధానం జీవితంలో లేదు. పేరు సొలొమోను ఉందా? అలాంటి సమాధానం లేదు. మరేంటి? పేరుకు తగినట్టండి. యాకోబు 2:7 ప్రకారం మీకు పెట్టబడిన శ్రేష్టమైన నామం ఇది దూషణ పాలు కాకూడదు. ఈరోజు దేవుని నామం మనకు పెట్టాడు. ఆయన నామం మన పట్ల దూషణ పాలు అవుతుందా? ఆయన నామానికి మహిమ కలుగుతుందా? ఒక మాట చదువుకుందామా? దయచేసి రండి. 2 కొరింథీ 5వ అధ్యాయం. 2 కొరింథీ 5వ అధ్యాయము 8వ వచనం. ఇట్లా ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమును విడిచినను ఆయనకి ఇష్టమై ఉండవలనని మిగుల ఆపేక్షించుచున్నాము. ఏంటంట? కోరిక. దేహాన్ని విడిచినా సరే, దేహములో ఉన్నా సరే ఎలా ఉండాలి? మేము ప్రభువులకి ఇష్టమై ఉండాలి. ఉన్నావా? అలాంటి జీవితమే ఉందా? జ్ఞాపకం చేసుకుందాం. ప్రభుకి ఇష్టంగా, ప్రభు నామానికి మహిమ కలుగునట్లుగా జీవిద్దాం. ఇలాగ 1 కొరింథీ 6వ అధ్యాయం 19-20 వచనాలు ఏం సెలవిస్తున్నాయి? దయచేసి 1 కొరింథీ 6:19. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మ ఆలయమై ఉన్నదని మీరు ఎరుగురా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో. అది సంగతి. మన దేహాలు ఏమై ఉండాలి? దేవునికి ఆలయాలుగా ఉండాలి. రెండవది, మన దేహాలు దేవునికి మహిమ కలుగునట్లుగా, మహిమకరంగా ఉండాలి మన దేహాలు. కాబట్టి 2 కొరింథీ 5వ అధ్యాయంలో చదివాం. ఇందాక ఏం చదివాం? 8-9 వచనాలు. మిగులు ఆపేక్షించున్నాం. ఎందుకు? దేహాన్ని విడిచినను, దేహంతో ఉన్నాను, ఆయనకి ఇష్టంగా మేము బ్రతకాలి ఈ లోకం. ఈరోజు ఎలా ఉంది? స్తెఫను జీవితం మంచి పేరు పొందాడు. ఈరోజు అలాంటి జీవితం ఉందా మనలో? రెండవదిగా మరొక మాటకు వద్దాం. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము మనించాలి. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము మరలా 3వ వచనం. కాబట్టి సహోదరులారా, ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకొని మంచి పేరు పొందిన 7 మనుషులను మీలో ఏర్పరచుకొనడి. మేము వారిని పనికి నియమింతము. చాలా. ఈ పనికి నియమింతము. ఏ పనికి చెప్పండి? రెండవదిగా పనికి నియమించబడ్డాడంట. ఏ పనికి? పంచి పెట్టడానికి. చాలు, మీరు మాకు మేలుకొని ఉన్నారైతే. పంచి పెట్టడానికి. కొన్నిసార్లు మనకు ఏమనిపిస్తుంది? పంచి పెట్టాలంటే ఇష్టపడం. కొన్నిసార్లు అనౌన్స్మెంట్ చేస్తారు, యవనస్తులు లేండి, యవనస్తులు రండి, యవనస్తులు లేండి, యవనస్తులు రండి అని. ఎందుకు? వడ్డించటానికి. ఎందుకు? లెగిస్తేనే కదా. నువ్వు లెగిస్తే ఆ మాట చెప్పాల్సిన పనే ఉంది. లెగవరు కదా. అయితే ఇక్కడ కొంతమంది వృద్ధాప్య దశలో ఉన్నటువంటి వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటే మన హోలీ కాన్వకేషన్లో ఎంతమంది వృద్ధాపంలో ఉన్నటువంటి వారు పరిగెత్తుతున్నారు. సహోదరులు అయితే కొంతమంది. ఎందుకు? పరిచర్య,
విలువను ఎరిగితే మనము పనిని గొప్పదానిగా ఎంచుతాం. ఇప్పుడు ఈ పనిని జ్ఞాపకం చేసుకుంటే ఏంటంటే ఈ పని పంచిపెట్టడం. దేనికి వచ్చింది ఇది? కొంతమంది హెబ్రీలు గ్రీకు భాష మాట్లాడే వారి మీద కొంతమంది సనగసాగారంట. ఎందుకు అని అంటే కొంతమంది తమలోని విధవరాండ్ర మీద చిన్న చూపు చూశారంట. అయితే వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేశారు. ఇప్పుడు అయ్యా మమ్మల్ని ఇలాగ చూస్తున్నారు, మాకు ఇలాగ చేస్తున్నారు, మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చెప్తే ఇక వారు పెద్దలు ఆలోచన చేసి ఏమన్నారంటే, మేము ఇదంతా సువార్త ఆపేసి, మేము ఈ పరిచర్య ఆపేసి, ఈ గొప్ప పరిచర్యను ఆపి మేము పంచిపెట్టట యుక్తం కాదు. అయితే మేము మీలో 7 నేర్పంచుకోండి. వాళ్ళు ఎలాంటి వారో ఇందాక మనం చదివాము. అయితే వారిని పనికి మేము నియమించాం. అయితే ఇప్పుడు స్టెఫను ఎవరంట? పనికి నియమించబడినట్టు. వారిలో 7 ఒకడు స్టెఫన్. అయితే ఈ స్టెఫను గురించి రాయబడింది పనికి. పరిచర్య చిన్నదే, మనం నేర్చుకోవాల్సింది సత్యం ఇక్కడ ఉంది. పరిచర్య చిన్నదే కానీ అది విలువైంది. పరిచర్య చిన్నదే, కొద్దిదే, కానీ అది ఎంతో శ్రేష్టమైనది దేవుని మందిరంలో. అది ఎంతో గొప్పది. కొన్నిసార్లు వాక్యం చెప్పాలంటే ఆశపడతారు, పాటలు పాడాలంటే ఆశపడతారు, మిగతా పనులకు మరేమి కనబడే వాటి కోసమే ఇంత ఆశపడితే దేవుడు నీ సామర్థ్యాన్ని బట్టి, దేవుడు నీకు అప్పగించిన పని పరిచర్య ఏదైతే ఉన్నదో దాన్ని నెరవేర్చే విషయంలో నీ ఆతురత, నీ ఆశ, నీ ఆసక్తి అది ఎలాంటిదిగా ఉంది. పరిచర్య చిన్నదే, పరిచర్య చాలా విలువైంది. అది కొద్దిదే కానీ ప్రభు దృష్టిలో చాలా పెద్దది. అది నీకు చిన్నదిగా కనబడుతుంది కానీ అది దేవుడు భూతద్దం వేస్తే దానికి పెద్దదిగా కనబడుతుంది. ప్లేసులు మార్పు అంతే, పరిచర్య ఒకటే. పరిచర్య ధర్మం జరగటానికి ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరు ప్రవక్తలుగాను, కొందరు సువార్థికులుగాను, కొందరు ఉపదేశకులుగాను ఆ పనికి నియమించాడు. ఈరోజు నీకు అప్పగించిన పని ఏంటి? దేవుడు నీకు ఇచ్చినటువంటి స్థానం ఎక్కడ? దేవుడు నీకు అనుగ్రహించినటువంటి పరిచర్య ఏంటి? ఆ విలువను నువ్వు గుర్తెరగవా? ఒక మాట చెప్పి ముందుకెళ్తాను నేను. సంఖ్యాకాండం 16వ అధ్యాయంలోనికి దయచేసి రండి. ఈ మాట మనకు చాలా అవసరం. దయచేసి రండి. సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో మీరు తర్వాత గమనించండి. ఆ 16వ అధ్యాయం అంతా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా సంగతులు రాయబడ్డాయి అక్కడ. అయితే మనకు అవసరాన్ని బట్టి ఒక మాటను 2 మాటలు జ్ఞాపకం చేసుకుంటే, ఇప్పుడు 9వ వచనం చదువుకుందాం. తన మందిర సేవ చేయుటకు యెహోవా మిమ్మును తన యొద్దకు చేర్చుకొనుటయు, మీరు సమాజం ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయనట్లు ఇశ్రాయేలీల దేవుడు ఇశ్రాయేలీల సమాజంలో నుండి మిమ్మల్ని వేరుపరచుట మీకు అల్పముగా కనబడిన ఆయన నిన్నును నీతో కూడా లేవీలైన నీ గోత్రపు వారిని అందరినీ చేర్చుకుని కదా. అయితే మీరు యాజకత్వము కూడా ఎవరంట? కోరాహు, అబీరాము, దాతాను, వీరు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. 250 మందితో తాను వేరే పోగుపడటం, విరోధంగా లేవటం చూస్తాడు. అయితే వారితో పలుకుతున్నాడు. మోషే అంటున్నాడు, ఇశ్రాయేలీల దేవుడు ఇశ్రాయేలు సమాజంలో నుండి మిమ్మల్ని వేరుపరచడం మీకు అల్పంగా కనపడుతుందా? ఆ దేవుని సేవ చేయడానికి మిమ్మల్ని వేరుపరుచుకున్నాడు కదా. అయితే మీకు అప్పగించింది అది ఎట్లా కనపడుతుందంటే వారికి అల్పంగా, స్వల్పంగా, చిన్నదైందిగా కనపడుతుందంట అంత. అయితే ఏం కోరుతున్నారంట? మరలా యాజకత్వం కూడా కోరుకుంటున్నారంట. వాళ్ళది కాదు అది, యాజకత్వం వేరే వాళ్ళది. అయితే ఏమడుగుతున్నారు? దానిని కూడా అడుగుతారా అని అంటూ ఇప్పుడు ఇంకో మాటకు వద్దాం రండి దయచేసి. 16వ అధ్యాయంలోనే 30వ వచనం. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించడం వలన వారు ప్రాణములతో పాతాళంలో కూలినట్లు భూమి తన నోరు తెరిచి వారికి కలిగిన సమస్యమును మృంగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని మీకు తెలియనని. ఏం చేశారంట? అలక్ష్యం చేశారంట. ఎవరిని? యెహోవాని.
ఎప్పుడైతే నీ జీవితంలో ప్రభు నీకు అప్పగించిన పని అల్పమైందిగా స్వల్పమైందిగా ఎంచుతావో, దాన్ని తృణీకరిస్తావో, ఏం చేసినట్లు నువ్వు? దాన్ని నిర్లక్ష్యం చేసినట్లు, దాన్ని అలక్ష్యం చేసినట్లు, దాన్ని తృణీకరించావు నువ్వంతే. కాళ్ళతో త్రొక్కావు నువ్వంతే. అది ఏం చేయబడ్డాడు అక్కడ? అలక్ష్యం చేయబడినటువంటి వ్యక్తి ఎంత నష్టపోయారో మనం చూస్తాం. ఈరోజు ఆత్మీయంగా పని ఎంత విలువైంది. చిన్న పనే అది చేస్తే శ్రేష్టమైంది, కొద్ది పనే అది ప్రభు దృష్టిలో విలువైంది. ఈరోజు నీకు ఎలా ఉంది మరి? ఆ దేవుని పని చిన్నదే. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటాం, స్టెఫను, నేను ఇంత సామర్థ్యం కలిగినోడిని కదా, ఈ పంచి పెట్టాలా నేనని చెప్పేసి అనలా. ఏమన్నాడు? దానికి తాను నియమించబడ్డప్పుడు, ఏర్పరచబడ్డప్పుడు తన స్థానంలోనికి వెళ్ళిపోయాడు, చేశాడు. అది నియమించబడినటువంటి దానిలో ఉన్నాడు. ఈరోజు మన స్థితి ఏంటి? మనమైతే, మన సంగతి అయితే, నువ్వు ఒక వారం ఉండు, నేను ఒక వారం ఉంటా, నువ్వు ఒక వారం చేయి, నేను ఒక వారం చేస్తా. ఇది కదా మన స్థితి. కానీ స్టెఫను స్థితి అది కాదు. ఎక్కడ నియమించాడో, ఎక్కడ పనికి ఉంచాడో అక్కడే. ఈరోజు ఆత్మీయంగా తనని యొద్ద నుంచి మనం నేర్చుకోవాలి. ఇంకో మాట చదువుకుందామా? పని, దేవుని పని దేవుని ఆత్మచేత నడిపించబడే వారికి మాత్రమే దేవుని మందిరంలో ఇవ్వబడుతుంది. దేవుని ఆత్మచేత నడిపించబడే వారికి మాత్రమే దేవుని పని పరిచరిస్తాడు మందిరంలో. ఒక మాట జ్ఞాపకం చేసుకుందామా? తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, దయచేసి రండి. తిమోతికి రాసినటువంటి పత్రిక పౌలు జ్ఞాపకం చేస్తూ, దయచేసి రండి. 2వ తిమోతి, మన్నించండి, 2వ తిమోతి 2వ అధ్యాయము 2వ వచనం. నీవు అనేక సాక్షులు ఎదుట నా వల్ల వినిన నా సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యం గల నమ్మకమైన మనుషులకు, అది సంగతి ఏంటంట, నమ్మకమైన మనుషులకు అప్పగించు. పౌలు నొక్కి చెప్తున్నాడు తిమోతితోటి, నమ్మకమైన మనుషులకు, సామర్థ్యం కలిగిన వారికి అప్పగించు ఆ పని ఏదైతే. ఈరోజు ఏ స్థితి, ఎలాంటి వారం మనం, ఎలా ఉన్నాం, మన స్థితి ఏంటి? పరిచర్య అప్పగించబడాలని అంటే మనలో ఎంత నమ్మకత్వం కావాలో అది మనం చూస్తాం. తుకీకుని గురించి రాయబడింది ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 26వ వచనం. అతడు మా విషయంలో నమ్మకమైన వాడు, నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు అని రాయబడింది తన గురించి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం రాయబడింది పౌలు ఎపఫ్రాను గురించి. అతడు మా విషయంలో నమ్మకమైనటువంటి వాడు. ఈరోజు దేవుని కార్యాలలో నువ్వు ఎలాంటి వ్యక్తివి? నువ్వెలా ఉన్నావు? నీ స్థితి ఎలా ఉంది? నమ్మకమైనటువంటి వ్యక్తివేనా? నమ్మకంగా చేసేటటువంటి వ్యక్తి, చిన్న పనే కానీ నమ్మకంగా నెరవేర్చేటటువంటి వ్యక్తివేనా? అది స్టెఫను జీవితంలో మనం నేర్చుకోవాలి. రండి దయచేసిగా మరొక మాటకి వెళ్దాం. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయంలోనికి వద్దాం. 7వ అధ్యాయంలోనికి వద్దాం, 60వ వచనంలోనికి వద్దాం. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 60వ వచనం. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దంతో పలికను, ఈ మాట పలికి నిద్రించను, సమ్మతించను. చాలా. అక్కడ ఏమర్థమవుతుంది మనకు? అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని చెప్పడం. ఈ పదములో చాలా ఆత్మ సంబంధమైన మాట మనకు కనబడుతుంది. ఏంటి? తీసుకొని వచ్చారు సన్హెరీబు సభకి, ఈడ్చుకొని వచ్చారు, తీసుకొని వచ్చారు, సభలో మాట్లాడుతున్నాడు. అయితే తను పలికిన ఒక మాట ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటాం. వారు కొడుతున్నారు, వారు చేస్తున్నారు పైన. స్టెఫను ఏ విధంగా చేస్తున్నారు మనం చూస్తాం పైన. అయితే కింద తాను అంటాడు, వారి మీద ఈ పాపం మోపకు ప్రభువా. అంటే ఏంటి? ఏమర్థమవుతుంది మనం? క్షమాపణ హృదయం కలిగిన వాడు. స్టెఫన్ ఎవరంటే క్షమాపణ హృదయం కలిగిన వాడు. తనలో ఉన్న 3వది శ్రేష్టమైన లక్షణం ఏంటంటే క్షమించేవాడు, ఇతరులను క్షమించేవాడు. క్షమాపణ హృదయం తనలో ఉంది.
ఈరోజు మన సంగతి ఏంటి? కీడు చేశాడు, క్షమించావా? మనం మేలు చేసి కీడు అనుభవించుట శ్రేష్టమని రాయబడింది కదా. ఈరోజు మరి కీడు చేసిన వారి పట్ల నీ ఆలోచన ఏంటి? వారిని క్షమించే హృదయం నీలో ఉందా? క్షమాపణ హృదయం నీదిగా ఉందా? ప్రభు ఎలాంటివాడు? ప్రభు మనసు ఏంటి? క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండి అన్నప్పుడు ఆయన ఎలాంటి మనసు? క్షమించే మనసు, క్షమాపణ మనసు. రండి దయచేసి కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. ఎవడైనను తనకు హాని చేసిన ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభు మిమ్మును క్షమించులాగున మీరును క్షమించండి. ప్రభు మిమ్మును క్షమించినలాగున మీరు క్షమించండి. కాని కార్యం ఏదో చేశాడు అనుకుందాం, ఇంకెంతకాలం అతని మీద పెట్టుకొని ఉంటాం? ఇంకెంతకాలం ఆమె మీద పెట్టుకొని ఉంటాం? నీ కోపము అది పాపంగా మారుతుంది. నీ ద్వేషం అది ఈర్ష్యగా మారుతుంది. నీ ద్వేషం, నీ ఈర్ష్య, నీ అసూయ ఏం చేస్తుంది? నిన్ను కాల్చి వేస్తుంది. ఒక కర్రకు నిప్పు అంటుకుంటే ఏమైందండి? చెప్పండి. ఒక కర్రకు నిప్పు అంటుకుంటే అది గాలిపోద్ది ముందు. అదంతా పూర్తిగా తగలబడిన తర్వాతే అంటుకునేది తర్వాత. ఈరోజు మన జీవితంలో క్షమాపణ హృదయం లేకపోతే, క్షమించే హృదయం మనది కానప్పుడు అలాంటి వారమే సుమ. మనం కాలిపోతాం మనమే లోపల. క్షమించావా? క్షమాపణ హృదయం నీదిగా ఉందా? దయచేసి రండి మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ప్రభు పలికిన ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే రండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 13వ వచనం అనుకుంటాను, 12వ వచనం. దానికంటే ముందు, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించము, మమ్మల్ని శోధనలకు దుష్టుడి నుండి మమ్మల్ని తప్పించము, మనుష్యుల అపరాధములను మీరు క్షమించని ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోతే మీ తండ్రి మీ అపరాధములను నిలిచి ఉంటుంది అంతే. అది ఈరోజు ఆత్మీయంగా నీ స్థితి ఏంటి? క్షమించావా? కీడు చేశారు ఎంతో, వారిని క్షమించావా? క్రైస్తవునికి ఉండాల్సినటువంటి లక్షణం క్షమించబడటం కాదు, మనం క్షమించే గుణం మనలో ఉండాలి. మనం క్షమించబడటం కాదు కానీ అనేకులను క్షమించే ఆ శ్రేష్టమైన లక్షణం మనం కలిగి ఉండాలి. అది క్రైస్తవ్యం. అదే నిజమైనటువంటి క్రైస్తవుడు. అద్భుతమైనటువంటి చక్కని మాట. ఈరోజు 3వదిగా స్టెఫెనులో తాను ఆ పదం నేర్చుకోవచ్చు మనం. అండ్ 4వదిగా మరొక మాట జ్ఞాపకం చేసుకుంటే దయచేసి రండి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 1వ వచనం. ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగను. అందుకు స్టెఫెను చెప్పున్నదేమనగా, సహోదరులారా, తండ్రులారా. చాలా. ఇప్పుడు ఏం పలుకుతున్నాడు ఇక్కడ? 4వదిగా ఎవరిల్లు? ఎదిరించిన వారు. ఎవరిల్లు? ఎదురాడిన వారు. ఎవరిల్లు? ఈడ్చుకొని వచ్చినటువంటి వారు. ఇలాంటి వారి పట్ల ఎలాంటి ఆలోచన కలిగి ఉండాలంటే, సహోదరులారా, తండ్రులారా. ఒక 3 సంగతులు ఇక్కడ చెప్తే ఇతని గురించి ఎంత గౌరవముతో కూడినటువంటి ప్రేమ ఇక్కడ మనం చూస్తాం. కీడు చేసిన వారి పట్ల పలుకుతున్న మాట ఏంటంటే, తండ్రులారా సంబోధిస్తారు. గౌరవంతో కూడినటువంటి పదం. ఇంకో మాట,
సహోదరులారా, తండ్రులారా అంటున్నాడంటే ఎంతో తగ్గింపుతో కూడినటువంటి మాట ఇది. రెండవదిగా ఇంకో మాట ఇక్కడ ఆ పదం అలాగో అంటున్నాడంటే ఇంకో మాట ఏం చెప్పాలి? తాను ప్రేమించుచున్నాడండి. ఇంకనూ ప్రేమించుచున్నాడు. సహోదరులారా, తండ్రులారా, మన పితరుడైన అబ్రహాము అని తాను చెప్పుకుంటూ రావటం ఇక్కడ మనకు అర్థమవుతున్న ఆ మాటల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే ఎంత ప్రేమించుచున్నాడో వారిని అర్థమవుతుంది. ఈరోజు ఆత్మీయంగా మన స్థితి ఇదేనా? ఇతరుల పట్ల ఏం చేయబడ్డాడు? నిలిచిపోయాడు, అక్కడే నిలిచిపోయాడు. ప్రభు కొరకు చనిపోయినా పర్వాలేదు, ప్రభు కొరకే మరణం పొందినా పర్వాలేదు, ప్రభు కొరకు నేను హతసాక్షినైనా పర్వాలేదు. ఎంత గొప్ప టెస్టిమనీ అండి. రాళ్ళతో కొట్టబడిరి, రంపాలచే కోయబడిరి, రాళ్ళతో కొట్టబడిరి, రంపాలచే కోయబడిరి, పరమ దర్శనముంది, ఆ పరమ దర్శనముంది, సువార్తను చాటించిరి, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది, నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది. చాలండి. ప్రభు కొరకే చనిపోయినా పర్వాలేదని నిలబడినటువంటి వాడు. ఒక్క స్టెఫను చనిపోయాడు. ఈరోజు అనేకులు లేపబడ్డారు. ఒక్క స్టెఫను చనిపోయాడు, ఒక్క స్టెఫను మరణం పొందాడు. ఈరోజు అనేకులు కదిలించబడ్డారు ఆయన మరణం ద్వారా. నీతి నిమిత్తం హింసింపబడుతారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే ఆత్మీయంగా దైవజనులు అగస్టిన్ గారని ఆయన ఒక మాట రాశాడు. స్టెఫను చనిపోకపోతే, స్టెఫను చావకపోతే పౌలు లాంటివాడు, సౌలు లాంటివాడు కదిలించబడేవాడు కానే కాదు. ఈరోజు స్టెఫను మరణం సౌలును కదిలించింది, సౌలు పట్టబడినట్లు చేసిందని రాయబడుతూ వచ్చింది ఒక మాట ఒక పుస్తకంలో. ఈరోజు ఆయన మరణం అనేకులను లేపింది. ఈరోజు ప్రభు మరణం మన కొరకు మరణించాడు. ఈరోజు ప్రభు కొరకే తెగువ మనలో ఉందా? ప్రభు కొరకే కార్యాలు చేయటానికి సిద్ధంగా ఉన్నామా? ఏ స్థితిలో ఉన్నాము? జ్ఞాపకం చేసుకున్నాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.